హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని వ్లాగ్స్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను కాఫీ కలుపుకుంటున్నానండి. గ్యాస్ అయితే అయిపోయిందండి. 2 సిలిండర్లు ఉన్నాయి, కానీ బుక్ చేయడానికి బద్ధకం అనమాట. చేద్దాంలే అని అలా అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ లేసేసరికి గ్యాస్ అయిపోయింది. అందుకని ఇంకా ఇండక్షన్ స్టవ్ ఉంది కదా, దాని మీద అయితే పాలు పెట్టాను. అవి మరుగుతూ ఉన్నాయి. ఈ లోపల అయితే నేను కాఫీ పొడి, పంచదార అయితే వేసి రెడీగా పెట్టుకుంటున్నాను. పిల్లలైతే ఒక పక్కన రెడీ అవుతున్నారండి కాలేజీకి వెళ్ళడానికి. ముందైతే మేము చల్లగా ఉందండి వాళ్ళ వెదర్ అయితే, అందుకని కాఫీ తాగాలనిపించింది. ఇంకా నాకు మా వారికి అయితే కాఫీ కలుపుతున్నాను, పిల్లలకైతే పాలు ఇస్తాను అనమాట. రోజు తాగాలని ఉండదండి, ఒక్కోసారి సాయంత్రం పూట తాగుతాం అనమాట. మాకు ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు. డైలీ అయితే ఏమీ గుర్తుగా అయితే తాగమన్నమాట. మాకు ఎప్పుడైతే తాగాలనిపిస్తుందో అప్పుడే తాగుతుంటాము. అదొక అలవాటుగా మారిపోద్దేమోనని భయం. ఆల్మోస్ట్ అలవాటు అయిపోయిందిలేండి. కాకపోతే మధ్యలో ఇంకా తాగపోయినా ఉండగలం అనమాట. అలా అయితే ఇవాళైతే ఇంకా తాగాలనిపించింది, అందుకని ఇంకా కాఫీ అయితే కలిపేస్తున్నాను. ఒక్కోసారి ఎలా అంటే మార్నింగ్ తాగకపోతే ఈవినింగ్ అలా తాగుతాను అనమాట, 4-5ంటికి. ఒక్కోసారి మార్నింగ్ టైమ్స్లోనే తాగుతూ ఉంటాము. బాగా ఎడిక్ట్ అయిపోతున్నామండి, ఎంత తగ్గించుకుందామన్నా అవ్వడం లేదు. కాఫీ కంటే టీయే మంచిది అంటారు. ఒక్కొక్కళ్ళు ఏమో టీ మంచిది కాదంటారు. ఏది మంచిది కాదో ఏది మంచిదో అసలు అర్థం కావట్లేదు. మాకైతే టీ అయితే అలవాటు లేదు, ఇంకా కాఫీ అలవాటు ఉంది. ముందైతే నేను అలవాటు చేసుకున్నాను. మెల్లగా అయితే మా వారు అసలు కాఫీ టీలు తాగేవారు కాదు, ఇంకా పాలు ఒకటే తాగేవాళ్ళు. కాకపోతే నేను అలవాటు చేసేసాను అనమాట. నాతో పాటు ఎవరో ఒకళ్ళు ఉండాలి కదండి కంపెనీకి తాగడానికి, అందుకని ఇంకెక్కడైతే పిల్లలు రెడీ అవుతున్నారు పక్కన, మేమైతే ఇంకా టీవీ చూసుకుంటా కాఫీ అయితే తాగేసాము. నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చి రాగి జావ అయితే చేస్తున్నాను అండి, బెల్లం వేసి. ఇంకా పిల్లలకైతే బెల్లం వేసి చేస్తేనే ఇష్టం అనమాట. ఎటు గ్యాస్ కూడా లేదు కదా, అందుకని ఇంకా ఆమ్లెట్ వేద్దాం అనుకున్నాను, కానీ అది పని చేయదు అనమాట. ఆ పెనము ఇండక్షన్ స్టవ్ మీద పని చేయట్లేదు. ఇంకా అందుకని ఇంకా రాగి జావ అయితే చేసేస్తున్నాను. గుడ్లు ఉడకబెడదాం అనుకున్నాను, కానీ వాళ్ళు సరిగ్గా తినరని చెప్పేసి ఇంకా రాగి జావ కూడా మంచిదే కదా అని బెల్లం వేసి చేస్తున్నాను అనమాట. ముందైతే వాటర్లో కలుపుకొని లంప్స్ లేకుండా పెట్టుకున్నాను. ఇప్పుడు బెల్లమును ఇంకా రాగి పౌడర్ అయితే కలిపేసేసాను. ఈ లోపల అది మరుగుతూ ఉంటుంది. అందుకే మా అమ్మాయికి అయితే జడేసేస్తున్నాను అనమాట. మా అమ్మాయి అయితే తలస్నానం చేసి వచ్చింది. ఇంకా అది ఆరలేదనమాట, చల్లగా ఉంది కదా, తొందరగా అయితే ఆరలేదు. ఆరబెట్టుకోమ్మా అని చెప్పాను, తుడుచుకుంది కానీ ఆరలేదు. ఇంకా నేను ఇక్కడ చిక్కు అయితే తీసేస్తున్నాను అనమాట. మా వారైతే చూసుకుంటున్నారు, ఒకవేళ పొంగిపోయిద్దేమో అని. ఇంకా మా వారికి చెప్తే ఆయన ఏమో చూసుకుంటున్నారు అనమాట రాగి జావ. ఇంకా మా అమ్మాయికి అయితే ఇక జడేసేస్తున్నాను అనమాట. మా అమ్మాయికి ఇలా ముందు తీసి వేస్తేనే, అంటే ముందు చిన్న హెయిర్ ఉంటుంది అనమాట, ఇలా నాగరం జడం కానీ ఫ్రెంచ్ కానీ వేస్తే కానీ బాగుండదు, ఊరికే చెరిగిపోతూ ఉంటుంది. అందుకని ఇట్లా అయితే నేను వేసేస్తున్నాను. అస్సలు తడి పోలేదండి, అసలు ఫ్యాన్ కింద ఉన్నా కూడా అంత చల్లగా ఉందన్నమాట జుట్టు అయితే. ముందు రోజే కాలేజ్ నుంచి వచ్చాక చేస్తానందండి, కాకపోతే సాయంత్రం వేళ కదా, ఎందుకంటే జలుబు చేస్తుందని చెప్పి వద్దన్నాను. ఇంకా మార్నింగ్ లేచి చేసిందనమాట. ఈ లోపలైతే మా వారు రాగి జావ అయిపోయిందని చెప్పి ఇచ్చారు. మా అమ్మ అయితే కలుపుతుంది, వేడి చల్లారాలి కదా. అది ఎంత వేడిగా ఉంటుందంటే చిక్కగా ఉంటుంది కాబట్టి వేడి తొందరగా చల్లారదు. పైగా మా పిల్లలు వేడి తాగరనమాట, ఇంకా అందుకే ఈ లోపలైతే వాళ్ళు చల్లారుస్తున్నారు. ఇవాళ అయితే 6 గంటలు లేసాం, కానీ వీళ్ళకి 2 గంటలు కూడా సరిపోవట్లేదండి పిల్లలకి. ఏంటంటే ఒక్కొక్కళ్ళు స్నానానికని వెళ్ళి, ఆయన ఒక అరగంట, మా అబ్బాయి ఒక అరగంట, మా అమ్మాయి ఒక అరగంట బాత్రూంలోనే ఉంటారు. అక్కడే సగం టైం అయిపోతూ ఉంటుంది. నేను చేయడానికి తొందరగానే చేసేస్తాను, వీళ్ళదే అవదనమాట. మళ్ళీ జడెయ్యాలి మా అమ్మాయికి కదా, అందుకని ఇక్కడైతే వేడి చల్లారలేదు. తొందరగా తాగండిరా టైం అవుతుందంటే, చూడమ్మా వేడిగా ఉంది, నువ్వు తాగు అంటున్నారు. ఇంకైతే చల్లారిపోయిన తర్వాత తాగేసి కాలేజీకి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే కాసేపు ఒక 5 నిమిషాలు అయితే కూర్చుంటానండి. చూశారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు, 8 దాటిపోయింది. ఇవాళైతే ఇంకా కాసేపు కూర్చొని ఇంకా నేనైతే గిన్నెలు తోమేస్తున్నాను అనమాట.
రాత్రి కడగలేదండి. ఒక్కోసారి బద్దకిచ్చేస్తే చూసారు కదా ఎన్ని ఉంటాయో. ఇంకా అవన్నీ తెల్లారి తప్పదు, ఎప్పుడైనా చేసుకోవాల్సిందే కదా. ఇక ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవి అయితే కడిగేస్తున్నాను. ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలేసి ఇంకా ఇళ్ళు అవి ఊడ్చేసుకుంటే పని అయిపోతుంది. చూసారు కదా ఒక స్టాండ్ నిండా వచ్చినాయి గిన్నెలు. ఇంకా షింక్ అది క్లీన్ చేసేసుకుంటున్నాను. పొయ్యి అది ముందే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా షింక్ క్లీన్ చేసేసుకుంటే ఇక్కడతో ఈ పని అయిపోతుంది. నెక్స్ట్ మిగతా పని చూసుకోవచ్చు. బట్టలు అయితే అసలు ఆరట్లేదండి, కానీ నేను వేసేస్తున్నాను, ఆరేసేస్తున్నాను. వర్షం పడినప్పుడేమో పరుపు మీద వేసేస్తున్నాను ఫ్యాన్ గాలి కింద. ఇంకా అవి కనుక ఆపేస్తే ఎక్కువ అయిపోతాయని నా పని నేను చేసేస్తానే ఉన్నాను. ఇంకా మాకు తడిచిపోద్ది అనమాట ఎక్కువ వర్షం పడితే. ఇంకా వర్షం పడినప్పుడు తీసేస్తున్నాను. సగమేమో ఫ్యాన్ గాలి కింద ఆరిపోతున్నాయి, ఇంకా సగమేమో బయటే ఆరిపోతున్నాయి అనమాట. ఇంకా అలా అయితే వేసేసి అవే వేసేసుకుంటున్నారు. నేను కబోర్డ్లో కూడా పెట్టట్లేదు, ఎందుకంటే చల్లగా ఉన్నప్పుడు కబోర్డ్స్లో పెట్టబుద్ధి కాదు. ఎండకి ఎండితేనే బాగుంటాయి కదండి బట్టలు. ఇంకా నాకైతే బట్టల విషయంలోనే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. వర్షం పడితే బాగుంటుంది, కాకపోతే బట్టలు ఆరవనే ఇదే తప్పించి మిగతాదంతా బాగానే ఉంటుంది. ఇంక మొన్నటిదాకా ఎండలు ఉన్నాయి వర్షాలు పట్టలేదు అనుకున్నాం. ఇప్పుడు వర్షాలు పడుతుంటేనేమో చీదర అనిపిస్తుంది, ఇంకా తొందరగా బట్టలు ఆరవు. ఇంకా అదనమాట. ఇంకక్కడైతే పని అయిపోయిందనమాట. ఇవన్నీ తోమడానికి నాకైతే అరగంట పెట్టింది. ఇంకా నేను పాటలు అయితే టీవీలో పాటలు పెద్ద సౌండ్ పెట్టుకొని అయితే నేను ఇంకా కడిగేసాను అనమాట. లేకపోతే ఇంకా ఇన్ని ఉన్నాయి ఏంటబ్బా, ఇన్ని తోమాలా అనిపిస్తుంది. అదే కనుక మనం ఏదైనా పాటలు వింటా కానీ ఏమైనా ఫోన్ చూస్తా కానీ ఇంకా కనుక తోమేసుకున్నామంటే తొందరగా అయిపోతాయి. నేనైతే ఇవాళ అలాగే చేస్తాను అనమాట. చూడంగానే ఏంటబ్బా ఇన్ని ఉన్నాయి, ఎప్పుడు తోమాలి, ఎప్పటికి అయ్యిద్ది అనిపించింది. ఒక్కోసారి ఎక్కువ అయిపోతాయి గిన్నెలు, వాటిని చూస్తేనే భయం వేస్తుంది అనమాట, పని ఎప్పటికి అయ్యిద్దు అని చెప్పి. కానీ చేసేస్తే మాత్రం ఫాస్ట్గానే అయిపోద్ది. మనం మొదలు పెట్టాలి కానీ అదైతే తొందరగానే అయిపోద్ది. ముందైతే కొంచెం భయపడతాం అంతే. ఇంకా తర్వాత అయితే ఇల్లు అవి ఊడ్చేసుకొని బట్టలు అవి కూడా వాషింగ్ మిషన్లో వేసేసి రైస్ అవి కడిగి పెట్టేశాను. రైస్ అయితే ఉడిగిపోయింది. ఇంకా గ్యాస్ లేదు కాబట్టి ఇంకెక్కడైతే ఒకటి తర్వాత ఒకటి చెయ్యాలి కదా. ముందైతే ఇంకా రైస్ పెట్టేసాను అనమాట. ఇప్పుడు కర్రీ అయితే వండుతున్నా, దోసకాయ టమాటా కర్రీ అయితే వండుతున్నా. ముందే కోసుకొని పెట్టుకున్నాను. పప్పు వండుదాం అనుకున్నాను కానీ ఏం పప్పులే పొద్దుగుకులు అని చెప్పేసి ఇంకా అదైతే డిసైడ్ చేసుకున్నాను. ఇంకా అక్కడన్నీ దగ్గర పెట్టుకోవాలి కదా, అటు నుంచి ఇటు షిఫ్ట్ చేసుకోవాలి కాబట్టి ఇంకా తాలింపు అది వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసి వేగిన తర్వాత టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. కొంచెం ఉప్పు పసుపు వేసి కాసేపు మగ్గనిస్తే అది మగ్గుతూ ఉంటుంది. ఈరోజు ఇంకా ఒక కర్రీ అనమాట. 2 చేద్దామంటే ఎప్పటికైద్ది. ఇంకా దీని మీద ఒకటి తర్వాత ఒకటి అంటే చాలా కష్టం కదా, లేట్ అయిపోయిద్ది మళ్ళీ పిల్లలకని. ఇంకా ఎగ్స్ ఉన్నాయి, ఎగ్స్తో ఏమన్నా చేసేద్దాము పిల్లలకి, ఆమ్లెట్ లాగా లేదంటే మామూలుగా ఫ్రై టైప్లో ఏమైనా చేసేద్దాంలే అని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఇంకా అయితే కాసేపు మగ్గనించిన తర్వాత కారం వేసి కలిపి కొంచెం వాటర్ వేసి మూత అయితే పెట్టి 2-3 విజిల్స్ అయితే రానిచ్చాను. ఇంకా ప్రెజర్ పోయిన తర్వాత అయితే తీసాను. కొంచెం దగ్గర కావాలని కాసేపు ఉంచి ఇంకా డిష్ అవుట్ అయితే చేసేసుకుంటున్నాను. మాకైతే సగ్గుబియ్యం వడియాలు ఉన్నాయి, అవి అయితే ఏం చేసుకుంటాను. పిల్లలకైతే ఇంకా ఎగ్స్ ఉన్నాయి, 3 ఎగ్స్ అయిపోవచ్చినాయి, మళ్ళీ తెచ్చుకోవాలి. రోజు పిల్లలకి ఏదో ఒక రూపంలో ఎగ్ ఇస్తున్నాను కాబట్టి తొందరగా అయిపోయినాయి అనమాట. ఇంకా 3 ఎగ్సే ఉన్నాయి, అవి అయితే ఇంకా ఫ్రై లాగా చేసేద్దాం ఉప్పు కారం పసుపు వేసేసి. ఇంకా కొంచెం సైడ్ డిష్గా వాళ్ళకైతే ఉంటుంది కదా, ఇది ఒకటే కర్రీ చేశాను కాబట్టి ఇంకా అందుకని ఇక్కడ కడాయి అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక ఈ ఇండక్షన్ మీద అయితే అన్ని పాత్రలు అయితే సెట్ కావండి. అల్యూమినియం అయితే అస్సలు పనికిరాదు. ఇంకా ఇలా బేస్ ఉన్నవి కింద ఫ్లాట్గా ఉన్నవి అయితేనే సెట్ అవుతాయి అనమాట. కొంచెం స్టీల్ కొంచెం ఫ్లాట్గా ఉన్నాయి అలా అయితే సెట్ అవుతాయి. ఇంకా ఇదైతే నా దగ్గర ఇలాంటివే తీసుకున్నాను, దీని మీద కానీ సపరేట్గా. ఇంకా అవి విడిగా వాడుకోవచ్చు, ఇలా ఇండక్షన్ మీద కూడా వాడుకోవచ్చులే ఉంటాయి అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా ఆయిల్ అయ్యి అన్నీ దగ్గర పెట్టుకుంటున్నాను అనమాట ముందు, లేకపోతే మాడిపోతాయి. మన దగ్గర ఉండి చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే ఆయిల్ వేసేసుకుంటున్నాను. 3 ఎగ్స్ అయితే తీసుకొని ఇంకైతే ఏం లేదండి, కొంచెం ఊరికే ఉప్పు కారం వేసి వేయించేస్తున్నాను అనమాట. మరి ఒక కర్రీయే కదా, వాళ్ళు తినలేరని చెప్పేసి ఇంకా ఇలా అయితే చేసేస్తున్నాను. వాళ్ళకి ఇంకా క్యారేజ్ టైం కూడా అయిపోవచ్చింది, వెళ్ళే ముందే కాబట్టి ఒక 5 మినిట్స్ ముందైతే ఇలా చేసుకుంటున్నాను అనమాట.
లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది కదా ఎగ్. వాళ్ళైతే ఇంకా క్యారేజ్ ఇవ్వగానే తినేస్తారు కాబట్టి బాధ ఏం లేదు, స్మెల్ ఏం రాదు, అందుకని చేస్తున్నాను అనమాట. లేకపోతే ఇట్లా ఎప్పుడు చేసి పంపించను ఇంకా, ఎందుకంటే పొద్దున పూట ఇచ్చేటట్టయితే అసలు ఇలాంటివి చేయలేమన్నమాట. ఇంకా అప్పటికప్పుడు ఇచ్చేస్తాను కాబట్టి ఇంకా ఎగ్ అయితే ఇలా చేసేస్తున్నాను అనమాట. పిల్లలు ఒక్కొక్కసారి కర్రీ లేకపోయినా సాయంత్రం పూట మామిడికాయ పచ్చడి వేసుకొని ఇలాగాని చేసుకుంటారు, లేదంటే ఆమ్లెట్ వేసుకుంటారు. వాళ్ళే చేసుకొని సైడ్ డిష్గా అయితే ఇలా చేసుకుంటూ ఉంటారు అనమాట, బాగుంటుందని. ఇంకా నేను కూడా వాళ్ళకి ఇష్టం అని చెప్పి ఇలా అయితే చేసేసి బాక్స్ అయితే చల్లారిన తర్వాత అయితే బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇంకా పిల్లలకైతే ఇక్కడ వాటర్ బాటిల్ పట్టేస్తున్నాను అనమాట. కూలింగ్ వాటర్ ఏం పెట్టట్లేదు, ఎందుకంటే చల్లగానే ఉంటుంది కదా 4 రోజుల నుంచి అని చెప్పేసి. ఇంకా ఇక్కడైతే చెరొక బాటిల్ అయితే పెట్టేస్తాను. క్యారేజ్ అయితే సర్దేశానండి. ఇంకా బాటిల్స్ పెట్టి ఇక తీసుకెళ్ళి ఇవ్వాలి. బయట మాకు కొంచెం చిన్న పని కూడా ఉంది. ఇంకా మా వారు నేను వెళ్దాంలే అని చెప్పి ఇక తొందరగా సర్దేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఇంకా క్యారేజ్ సర్దడం కూడా అయిపోయింది. ఇంకైతే పెట్టేసి ఇక వెళ్ళిపోవడమే. ఇంకా మా వారు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళకైతే 12:45 అనమాట లంచ్ బ్రేక్. ఇప్పుడైతే 12:30 అలా దాటింది. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా టైం సరిపోతుంది. వెంటనే ఇంకా లంచ్ చేసేస్తారు పిల్లలు కూడా. ఇంకైతే అయిపోయింది, సర్దేశాను. ఇక నెక్స్ట్ ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా ఈ వంట పనిలో పడి బట్టలు అయితే ఆరేయలేదు, వచ్చాక ఆరేద్దాంలే అని ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా క్యారేజీలు తీసేసుకొని వాళ్ళకైతే స్నాక్స్కి అయితే డబ్బులు ఇంకా బాక్స్లోనే పెట్టేశాను. ఇంకా వాళ్ళైతే స్నాక్స్ ఏం లేవని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే డబ్బులు ఇచ్చేసాను అనమాట. ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. కొంచెం చిన్న పని ఉందని చెప్పాను కదా, క్యారేజీలు ఇచ్చేసి అటు నుంచి అటు వెళ్ళిపోదామని చెప్పి ఇంకా తాళాలు వేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా క్యారేజ్ ఇచ్చేసి బయట పని చూసుకొని వచ్చిన తర్వాత అయితే మేము లంచ్ చేస్తాం అనమాట. 2 అలా అయింది మేము లంచ్ చేసేసరికి. ఇంకా మా వారైతే రెడీగా ఉన్నారు. ఇంకా ఇక్కడైతే క్యారేజ్ ఇవ్వడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకెంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.